ఓ కాలేజీ గ్రౌండ్లో గంజాయి సేవిస్తున్న 11 మంది యువకులను గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3.12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నవారు కూడా ఉన్నారని సౌత్ డీఎస్పీ భానుదయ్య తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ కి ఈ రోజు రెడ్డి కాలేజ్ ఏదైతే మిర్చియార్డ్ వెనుకన అబాండెంట్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్జ్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టికులర్ కేసులో 11 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 11 మందిలో 7గురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. మిగిలిన 4గురిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో 4 కన్స్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా. వీళ్ళందరూ కూడా దే హావ్ బీన్ ట్రేస్డ్ బ్యాక్ టు లంబసింగి, అరకు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు. ఈ విషయ సర్కిల్ ఏదైతే ఉందో 15 మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది. ఫార్వర్డ్ లింకేజ్లో 4, బ్యాక్వర్డ్ లింకేజ్లో 11 మంది. వీళ్ళల్లో ఒక 5గురి మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లి లో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5గురు ముప్పిరి సుబ్బారావు కావచ్చు, షఫీ, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5గురి మీద ప్రీవియస్ ఎన్డీపీఎస్ కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీళ్ళలో 2 రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది. అలానే ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని, చైన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకని ఈ పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది.